నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడల పోటీ ఒలింపిక్స్ పారిస్ వేదికగా జరుగుతున్నాయి. జూలై 26న మొదలయ్యాయి. ఆగస్టు 11 వరకు కూడా ఈ పోటీలు జరగబోతున్నాయి. ఈ పారిస్ ఒలింపిక్స్లో భారత్కి మెడల్ గెలుచుకునేటువంటి అవకాశాలు ఏ ఈవెంట్ సుమారుగా 16 విభాగాల్లో పోటీ చేస్తోంది భారత్. అయితే స్ట్రాంగ్ ఏరియాస్ ఏంటి, ఎన్ని మెడల్స్ గెలుచుకునేటువంటి అవకాశం ఉంది, తర్వాత మనం హిస్టరీ చూసుకుంటే కనుక మొదటి నుంచి కూడా ఈ మెడల్స్ గెలుచుకోవడంలో భారత్ కొంత వెనకబడిందని చెప్పాలి. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? లెట్స్ డిస్కస్. నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అలాగే సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ శివప్రసాద్ గారు. శివప్రసాద్ గారు నమస్తే. నమస్తే సార్. ఈసారి మనం ఎంత నెంబర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎన్ని మెడల్స్ గెలుచుకోవచ్చు మీ అంచనా మేరకు? సో మనుబాకర్ విజయం అనేది నిజంగా చాలా గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా టోక్యో ఒలింపిక్స్లో తన యొక్క పిస్టల్ సరిగా పనిచేయని కారణంగా ఆమె ఓడిపోయింది. తర్వాత దాన్ని అంతా చేసుకుని మళ్ళీ వచ్చేసరికి టైం సరిపోలేదు అమ్మాయికి. సరే, మొత్తం మీద అమ్మాయి పథకం లేకుండానే వెనక్కి తిరిగింది. కానీ అత్యంత పిన్న వయస్కురాలై కూడా ఆమె చేసినటువంటి సాధన కానీ, అట్లాగే ఆమె జస్పాల్ రాణాతో కలిసి ప్రాక్టీస్ చేసింది చాలా కాలం పాటు. చాలా మంచి డెవలప్మెంట్ కూడా తెచ్చుకుంది. వరల్డ్ ఛాంపియన్షిప్లో అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. అంత చేసిన తర్వాత కూడా ఏదో చిన్న గ్యాప్ వల్ల జస్పాల్ రాణాతో ఆమెకి ఏదో విభేదాల కారణంగా దాదాపు ఒక 1 year పాటు దూరంగా ఉన్నారు. తద్వారా అమ్మాయి చాలా కోల్పోయింది. ఆ తర్వాత ఆమె రియలైజ్ అయ్యి మళ్ళీ వెళ్ళి మనిద్దరం కలిసి పనిచేద్దాం అని చెప్పుకుని జస్పాల్ రాణాతో కలిసి వర్క్ చేయడం, తన పోయిన కాన్ఫిడెన్స్ని మళ్ళీ ఆమె తెచ్చుకోవడం, తద్వారా ఇప్పుడు త్రుటిలో 1 పాయింట్ వ్యవధిలో, అంతకు ముందు రౌండ్ కూడా తన అపోనెంట్ ఎవరైతే రజత పథకం సాధించిందో ఆ అమ్మాయి కంటే ఆధిక్యంలో ఉంది యాక్చువల్గా. కానీ ఆ ఫైనల్ షాట్లో రజత పథకం గెలిచినటువంటి కొరియన్ షూటర్ 1 పాయింట్ కింద ఉన్నటువంటి వ్యక్తి 2 పాయింట్లు ఆధిక్యంలోకి, 1 పాయింట్ కలపడం, 1 పాయింట్ ఆధిక్యంలోకి దూసుకెళ్ళింది. తద్వారా రజతాన్ని గెలిచే అవకాశాన్ని పోగొట్టుకుంది. బట్ అయితే గెలిచిన తర్వాత మీరు చూసారో లేదో, జస్పాల్ రాణా తీవ్రమైనటువంటి ఉద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం కనిపించింది. అంటే ఒలింపిక్ స్థాయిలో ఇంత పెద్ద కాంపిటీషన్, ఇన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి చోట పెద్దగా క్రీడల్లో అద్భుతమైనటువంటి ప్రావీణ్యం కనపడుతున్నటువంటి భారతదేశం నుంచి క్రికెట్ తప్ప కాన్స్యం గెలిచినా కూడా అది గొప్ప విషయమే. త్రుటిలో తప్పిపోయింది, లేకపోతే రజతమే వచ్చేసేది అమ్మాయికి. మెనీ కంగ్రాచులేషన్స్ టు హర్. చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసింది. ఇక మిగిలిన ఈవెంట్స్ మీరు అడిగినట్టుగా కనుక చూసినట్టయితే పెద్దగా హోప్స్ ఏమీ కనపడట్లేదు. బాక్సింగ్ చూస్తే మనకి నిఖత్ జరీన్ తెలంగాణ అమ్మాయి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేస్తుంది, వరల్డ్ ఛాంపియన్. కాబట్టి ఆ అమ్మాయికి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ అమ్మాయి నుంచి డెఫినెట్గా మెడల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే పివి సింధు నిజానికి ఖచ్చితంగా గెలవాలి, మెడల్ గెలవాల్సినటువంటి పెర్ఫార్మెన్స్ ఆ అమ్మాయిది. కాకపోతే ప్రస్తుతం అంత ఫామ్లో ఉన్నట్టుగా కనిపించట్లేదు. లేకపోతే లక్ష్య సేన్ చాలా బాగా ఆడుతున్నాడు అబ్బాయి. ఫస్ట్ రౌండ్ గెలిచాడు, కానీ దురదృష్టవశాత్తు ఫస్ట్ రౌండ్ మ్యాచ్ క్యాన్సిల్ అయింది. అపోనెంట్కి ఏదో గాయం కారణంగా సరిగ్గా ఆడలేకపోయాడు. మొత్తానికి ఆ మ్యాచ్ క్యాన్సిల్ చేశారు. సరే, ఏదేమైనా లక్ష్య సేన్కి కూడా కొంత ఛాన్స్ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇకపోతే మిగిలినటువంటి ఈవెంట్స్ కనుక చూస్తే టేబుల్ టెన్నిస్లో మన హైదరాబాద్ అమ్మాయి శ్రీజ అద్భుతమైనటువంటి పెర్ఫామ్ చేస్తోంది. ఫస్ట్ రౌండ్లో బ్రహ్మాండంగా గెలిచింది. ఆ అమ్మాయి కొంత హోప్ఫుల్గా కనబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే బాత్రా ఉంది, మణికా బాత్రా కూడా ఫస్ట్ మ్యాచ్ గెలిచింది. కానీ కంపారిటివ్లీ శ్రీజాకి ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఛాన్సెస్ ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి. మిగిలిన ఈవెంట్స్ జావెలిన్ త్రో ఎట్లాగూ నీరజ్ చోప్రా ఎట్లాగూ ఉండనే ఉన్నాడు. నీరజ్ చోప్రా గోల్డ్ మెడలిస్ట్ ఆల్రెడీ, డిఫెండింగ్ ఛాంపియన్. కాబట్టి ఈసారి కూడా డెఫినెట్గా నీరజ్ చోప్రా మళ్ళీ మెడల్తో తిరిగి వస్తాడనేటటువంటి నమ్మకం భారతీయులందరూ కూడా నమ్ముతున్నటువంటి విషయం. కానీ కంపేర్ చేస్తే టోక్యో ఒలింపిక్స్తో పోలిస్తే ఎక్కువ రావాల్సింది నిజానికి ఈసారి. మనకున్నటువంటి స్ట్రెంగ్త్ కానీ ఇవన్నీ చూస్తే 117 మంది కంటింజెంట్ అక్కడికి వెళ్ళి మరి 7 పథకాలు కూడా తెచ్చుకోలేకపోతే మరి ఎట్లా ఉంటుందో మరి వచ్చే పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనిపించట్లా. షూటింగ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది. అట్లాగే ఆర్చరీ కూడా దాదాపు ఆల్మోస్ట్ అయిపోయింది. ధీరజ్ అనే కుర్రాడు విజయవాడ నుంచి వచ్చి ఒలింపిక్స్కి సెలెక్ట్ అయినాడు. ఆ అబ్బాయి ఒక్కడు చాలా బాగా మంచి పెర్ఫామ్ చేస్తున్నాడు వ్యక్తిగతంగా. ఈవెన్ టీమ్ ఈవెంట్స్లో కూడా అతని పెర్ఫార్మెన్స్ మిగిలిన వాళ్ళకంటే బెటర్గా ఉంది. అతను వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లో కనుక ఒకవేళ
అతను ఏదన్నా అద్భుతం చేస్తే మనకు మెడల్ మనకు మెడల్ వచ్చే అవకాశం ఉంది. ఈ మిగిలినవన్నీ పెద్దగా చెప్పుకోదగ్గ విషయాలుగా ఏమీ కనిపించట్లేదు ప్రస్తుతం. అయితే మనకి టీమ్ ఈవెంట్స్లో చూసుకుంటే హాకీ మనకు ఎప్పుడైనా అంటే మధ్య మధ్యలో కొంత డౌన్ అయినా కూడా హాకీ మనది బలమైనటువంటి టీమే. హాకీలో మన ఛాన్సెస్ ఏంటి, ఏమన్నా రావచ్చా? హాకీలో వచ్చే అవకాశాలు డెఫినెట్గా ఉన్నాయి. మన హాకీ ఎప్పుడు కూడా బలమైందేనండి. మన హాకీ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ అయింది. రకరకాలైనటువంటి కారణాల వల్ల, అంటే టీంలో ఉన్నటువంటి అనైక్యత వల్ల, లేకపోతే కోచ్లతో సరిగ్గా ర్యాపో లేక డిఫరెన్సెస్ వల్ల, వీటి వల్ల ఇట్లా అనేక సందర్భాల్లో కోల్పోయినటువంటి సన్నివేశాలు గతంలో చూసాం మనం. అందువల్ల ఇప్పుడు రెజ్లింగ్లో మనకి ఎంత పెద్ద సంచలనం అయింది ఇండియాలో తెలుసు మీకు. సో అందువల్ల అటు ఈ వ్యవస్థల వల్ల కొంత దెబ్బతింది, కానీ హాకీ మీద ఎప్పుడు మనకి పట్టు ఉంది. రెజ్లింగ్ అన్నారు కాబట్టి కోర్స్ రెజ్లింగ్లో ఏంటి సార్ మన హోప్స్ ఏంటి, ఏమైనా ఉన్నాయా? రెజ్లింగ్లో ఉన్నాయి హోప్స్, కొంచెం లైట్గా ఉంటాయి, కానీ అంత పెద్ద హోప్స్ ఉండేటటువంటి పరిస్థితి అయితే కనిపించట్లా. ఎందుకంటే ఎవరు అనేక వివాదాలు చుట్టుముట్టి ఉన్నాయి మొత్తం రెజ్లింగ్ వ్యవస్థ అంతా కూడా. ఎవరు పూర్తిగా 100% దాంట్లో ఇన్వాల్వ్ అయి చేసేటటువంటి పరిస్థితి లేదు. అందువల్ల నామతః ఏదో ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది, కానీ పెద్దగా హోప్స్ ఏమీ లేవు. మరి అద్భుతాలు ఏమైనా జరిగితే చెప్పలేము ఇంకా. అందువల్ల హాకీలో డెఫినెట్గా దెర్ ఇస్ ఏ ఛాన్స్. 2 మ్యాచ్లు ఆడింది ఆల్రెడీ ఇప్పటికే. తొలి మ్యాచ్ విజయం సాధించింది. సెకండ్ మ్యాచ్లో అర్జెంటీనాతో 1-1 డ్రా చేసుకుంది. అది కూడా అర్జెంటీనా 1-0 హెడ్లో ఉంది. యాక్చువల్లీ లాస్ట్ మూమెంట్లో అద్భుతమైనటువంటి గోల్ ద్వారా స్కోర్ ఈక్వల్ అయ్యి 1-1తో డ్రా అయింది. లేకపోతే ఈ మ్యాచ్ ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి. అందువల్ల హాకీలో మాత్రం డెఫినెట్గా ఛాన్స్ ఉంది. అయితే బాక్సింగ్లో మెన్స్ విభాగంలో ఎవరైనా మనకి ఏమన్నా హోప్ పెద్దగా ఏం లేదు ఏం పెద్దగా ఉన్నట్టుగా మనకేమీ కనిపించట్లా. నిఖత్ జరీన్ ఒక్కతే ప్రధానంగా ఉంది దీంట్లో. ప్రీతి పవార్ అని ఇంకొక అమ్మాయి కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. అమ్మాయి 54 kgs విభాగంలో మొట్టమొదటి మ్యాచ్ పోటీ నెగ్గింది. అయితే అమ్మాయి ముందు ఎట్లా పెర్ఫామ్ చేస్తుందో, అంటే ఒలింపిక్ స్థాయిలో ఇంతవరకు పెర్ఫార్మెన్స్ లేదు కాబట్టి మనకి పెద్దగా తెలియదు. మిగిలిన వాటిలో అమ్మాయి మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఒకవేళ మరి 54 kgs కూడా పైగా అది. అందువల్ల దాంట్లో ఎట్లా పెర్ఫామ్ చేస్తుంది అనేది మిగిలిన 1-2 రౌండ్స్ చూస్తే కానీ మనకు అంచనాకు వచ్చే అవకాశం రాదు. కానీ మొత్తానికి జరీన్ మాత్రం అద్భుతమైనటువంటి పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి చాలా సునాయాసంగా ఫస్ట్ రౌండ్లో కూడా గెలిచింది. ఒక దశలో అపోనెంట్ దాదాపు కింద పడిపోయి ఎదుర్కోలేనటువంటి స్థితిలో డిక్లేర్ చేసేసారు. అందువల్ల అంత బాగా ఫైట్ చేస్తుంది కాబట్టి, అంటే రౌండ్స్ పెరుగుతున్న కొద్దీ మీకు టఫ్ కాంపిటీటర్స్ వస్తారు ఆ స్థాయిలో డెఫినెట్గా. బట్ ఏదైనా అమ్మాయి మీద కొంతవరకు మనకి విశ్వాసం పెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికీ మెడల్స్ పట్టిక మనం చూస్తే చైనా యాజ్ యూజువల్ టాప్ ప్లేస్లో ఉంది. యాక్చువల్గా అంటే ఇవాళ మార్నింగ్ వరకు కూడా ఆస్ట్రేలియా టాప్లో ఉండేది. అంటే గతంలో మామూలుగా చైనా, అమెరికా, లేకపోతే జర్మనీ అట్లా ఉండేవి యాక్చువల్గా. అట్లాంటిది ఈసారి టేబుల్స్ కాస్త మారినట్లయితే ఆస్ట్రేలియా టాప్ పొజిషన్కి వచ్చిందని అనుకున్నాం. మళ్ళీ చైనా తన స్థానాన్ని తాను మళ్ళీ సంపాదించేసుకుని తర్వాత స్థానం మాత్రం ఆస్ట్రేలియాకు ఉంది. యూఎస్కి లేకుండా ఆస్ట్రేలియాకి వచ్చింది. ఇది గమనించాలి. ఇది ఫ్లక్చుయేట్ అవుతుంది అనుకోండి. ఆఫ్ కోర్స్ రోజు పథకాల సంఖ్య పెరుగుతున్న కొద్ది, ఈవెంట్స్ పూర్తి అవుతున్న కొద్ది పథకాల సంఖ్య కూడా పెరుగుతుంది. సో చైనా ఇప్పటికీ టాప్ ప్లేస్లో ఉంది. సెకండ్లో ఆస్ట్రేలియా ఉంది, థర్డ్లో జపాన్ ఉంది, ఫోర్త్ సౌత్ కొరియా, అమెరికా 5th ప్లేస్లో ఉంది. మనం భారత్ 23వ స్థానంలో ఉన్నాం. అది ప్రతి భారతీయుడు కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి. ఇది మన ప్రతి ఒలింపిక్స్లో ఇదే కదా మనకి. అంటే మన పాలసీస్, క్రీడా పాలసీస్ అనేవి చాలా ఒకసారి మనం చూసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉందండి. మనకి ఎన్ని చోట్ల స్పోర్ట్స్ స్కూల్స్ పెట్టి, లేకపోతే చిన్నపిల్లలప్పటి నుంచి అక్కడ ట్రైన్ చేసేటటువంటి విధానాలు చాలా చోట్ల ఉన్నాయి. మనకు కూడా హైదరాబాద్లో స్పోర్ట్స్ స్కూల్ ఉంది. కానీ ఇవన్నీ కూడా అనేక రకాల పాలిటిక్స్తో, అనేక రకాల ఈ చెత్త వ్యవహారాలతో, వాటి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం టోటల్గా నెరవేరనటువంటి పరిస్థితి ప్రతి చోట కనిపిస్తూనే ఉంది. ఇక్కడి నుంచి సాయికో లేకపోతే శాప్కో వాళ్ళు తీసుకుని వాళ్ళని తీర్చిదిద్ది, లేకపోతే అలా తయారు చేసే అట్లాంటి పరిస్థితి ఇక్కడ లేదు. ఇప్పుడు చైనాని తీసుకోండి, లేకపోతే జపాన్ని తీసుకోండి, ఈవెన్ యుఎస్ని తీసుకోండి. మీరు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక సిస్టమ్ డెవలప్ చేస్తారు. అక్కడ పాలసీ ఉంది, అక్కడ పాలసీ ఉంది. ఆ పాలసీ ప్రకారం ఏంటంటే చిన్నప్పుడు ఒకవేళ ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించి కాస్త ఎక్సెల్ అవుతున్నారో, కొంచెం మంచి పెర్ఫార్మెన్స్ చేస్తున్నారో, చిన్నలో 5-6 ఏళ్ళు టైంలో వాళ్ళని తీసుకుని వాళ్ళు ట్రైన్ చేస్తారు.
ఆ ట్రైన్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి 13-14 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళు ఛాంపియన్స్గా మారుతారు. ఇవాళ రైఫిల్ షూటింగ్లో మనం చూసినట్టయితే 16 ఏళ్ళ అమ్మాయి 17 ఏళ్ళ అమ్మాయి అద్భుతమైనటువంటి వరల్డ్ క్లాస్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఆ స్థాయికి వాళ్ళు 17 ఏళ్ళకి వాళ్ళకి ఏం తెలుస్తుందండి, మనకి మామూలుగా ఇంటర్మీడియట్ చదువుతుంటారు అంతే. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు అంత అద్భుతమైనటువంటి పెర్ఫామ్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత పెద్ద పాలసీతో వాళ్ళు దీన్ని తయారు చేస్తూ ఉండాలి, వాళ్ళు ఎంత శ్రద్ధ వహిస్తూ ఉండాలి, ఎంత ఖర్చు పెడుతూ ఉండాలి వాళ్ళ మీద. స్పోర్ట్స్ అనేది ఊరికే వచ్చేది కాదు, దానికి చాలా విపరీతమైనటువంటి స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే, అంటే నాట్ ఓన్లీ ఈ భోజనాలు లేకపోతే ఇట్లాంటి ఖర్చులు కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా అవసరం. అది గవర్నమెంట్ లెవెల్లో జరగాలి. ఇప్పుడు మనకి ఆస్ట్రోటర్ఫ్ స్టేడియం ఉండేది బేగంపేటలో, హాకీ కోసం స్పెషల్గా చేశారు. ఒకసారి ఆ స్టేడియంకి వెళ్ళి చూడండి ఎంత దయనీయంగా ఉంటుంది. మొత్తం అంతా లేచిపోయి మొత్తం అంతా కుక్కలు తిరుగుతూ అక్కడంతా. మరి ఎక్కడి నుంచి వస్తారు ప్లేయర్స్, ఎక్కడి నుంచి వస్తారు? ఇట్లాంటి దుర్మార్గపు వ్యవస్థలో ఎక్కడి నుంచి వస్తారు? దాని మీద ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ కావాలి. అయితే ఏంటంటే ఆ పిల్లల్ని తీసుకునేటప్పుడే వాళ్ళకి ముందే చెప్పాలి క్లియర్గా, ఎక్సెల్ అయితే దీంట్లో ఒక స్థాయికి వస్తే ఆ స్థాయికి వస్తారు, లేకపోతే వాళ్ళు సస్టైన్ చేసేటటువంటి ఆర్థికపరమైనటువంటి కెపాసిటీ అవన్నీ ఉన్నాయా లేదా వాళ్ళకని చూసుకోవాలి. అంతే, వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, వీళ్ళు ఎంత బాగా దానికి రాణిస్తారు అనేది ఇంపార్టెంట్. అట్లాంటి పాలసీ అట్లాంటి వ్యవస్థ ఇక్కడ లేకుండా పోయింది. ఖేలో ఇండియా పెట్టిన తర్వాతే కొంతవరకు కొంత రిజల్ట్స్ వస్తున్నాయి, కొంత బెటర్మెంట్ అనేది ఏర్పడింది. మెడల్స్ విషయంలో మంచి పెర్ఫార్మెన్సెస్ చేస్తున్నారు. ప్రధానమంత్రి కూడా స్వయంగా వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఈవెన్ క్రికెట్లో కూడా మనం చూసాం, వరల్డ్ కప్ వెళ్ళడం, ఇవన్నీ లోపలికి వెళ్ళి మాట్లాడడం, వాళ్ళతో ధైర్యం చెప్పడం, నెక్స్ట్ టైం ఇంకా మంచి పెర్ఫార్మెన్స్ చేయొచ్చు, మీకు అన్ని విధాలు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి ఇట్స్ ఓకే. కానీ ఇది చాలా, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అంటే మనకున్నటువంటి బడ్జెట్లో, మనకున్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్లో ఇంతకు మించి చేయడానికి ఆస్కారం లేనటువంటి పరిస్థితి. కానీ నిజంగా ఆ రకంగా కేటాయించి కనుక అట్లా చేయగలిగితే, మీరు కొన్ని ఫీల్డ్ ఈవెంట్స్ చూడండి, జిమ్నాస్టిక్స్ లాంటివి చూడండి, అసలు ఎవరు ఉండరు మనకు అసలు స్విమ్మింగ్ కానీ ఇలాంటి ఈవెంట్స్, స్విమ్మింగ్, డైవింగ్, జిమ్నాస్టిక్స్ ఉండదు. రోవింగ్లో ఏదో నామకహ పార్టిసిపేషన్ ఉంటుంది, వాళ్ళు ఎక్కడో 18వ స్థానంలోనో 20వ స్థానంలోనో ఎక్కడో మిగిలిపోతారు వాళ్ళు దాంట్లోంచి. మనకు అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి చేసుకోవడానికి, కానీ వాళ్ళకి తగినటువంటి ఎంకరేజ్మెంట్ లేదు. అంటే ప్రైవేట్ సంస్థలు కూడా చాలా ఎంకరేజ్ చేస్తాయి. ఫారెన్లో వాళ్ళు ఎట్లా ట్రైన్ చేస్తారో ప్రైవేట్ సంస్థలు కూడా వాళ్ళకి అంతే ఇంపార్టెన్స్ ఇచ్చి చేస్తాయి. మనకు అట్లా లేవు, ఎక్కడో చాలా తక్కువ, కొంతమంది మాత్రమే చేస్తున్నారు. రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు కొంత చేస్తున్నారు, లేకపోతే టాటా వాళ్ళు కొంత చేస్తున్నారు, లేకపోతే మహీంద్రా లాంటి వాళ్ళు కొంత చేస్తున్నారు. అట్లా ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళు చేయడం కాదు, అది సమష్టిగా వాళ్ళని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. అది లేకపోవడం వల్ల ఆ ప్రధానంగా ఇండియా పథకాల వేటలో చాలా వెనకబడి ఉంటుంది అనేది మనకున్నటువంటి ఇంత పెద్ద జనాభాకి. చైనా తర్వాత మనమే అనుకుంటాం, చైనా కన్నా మనం దాటిపోయాం లాస్ట్ ఇయర్. ఇట్లాంటి కండిషన్లో మనం ఉన్నప్పుడు మనం ఎన్ని పథకాలు తేవాలి యాక్చువల్గా? బికాజ్ ఎందుకంటే దానికి సంబంధించినటువంటి స్థానికంగా ఎంకరేజ్మెంట్ ఉండదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలోనో ఒక అద్భుతమైనటువంటి, ఇప్పుడు ఆర్చర్ ధీరజ్ వచ్చాడు అక్కడి నుంచి, అతను ఏదో ఒక ప్రైవేట్ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు, అక్కడి నుంచి ఏదో ఆర్మీ సంబంధించినటువంటి అకాడమీకి వెళ్ళి అక్కడ ట్రైన్ అయ్యి ఇంత వెలుగులోకి వచ్చాడు కాబట్టి అతను ఈరోజు ఒలింపిక్స్కి సెలెక్ట్ అయినాడు. అలా కాకుండా అక్కడ దాకా వెళ్ళగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇండివిజువల్ ఎఫర్ట్ ఎక్కువ కనిపిస్తుంది, సిస్టమ్ ఎఫర్ట్. మీకు బాణాలు వేసేవాళ్ళు, మీకు కర్రతో బాణాలు వేసేవాళ్ళు చాలామంది మనకి కనిపిస్తారు ఊళ్ళలోకి వెళ్తే. ఈవెన్ మన్యంలో చాలామంది ఉంటారు, ఎందుకంటే వేటాడడం అనేది వాళ్ళ యొక్క నైజం, స్వతహాగా వాళ్ళకి వస్తుంది కాబట్టి చిన్న వాటిని వేటాడడానికి వాళ్ళు బాణాలు వాడతారు ఇప్పటికి కూడా. మరి అంటే అది ఇది రెండు ఒకటేనంటే అదైనా గురే ఇదైనా గురే, వాళ్ళు ట్రైన్ చేస్తే బాగుంటుంది. అది అవసరం. దాన్ని పట్టుకునేవాడేవాడు, వాడి కోసం తిరిగేవాడేవాడు. ఇండియన్ క్రికెట్ తీసుకోండి, ఐపీఎల్లో ఇంతమంది ఎక్కడి నుంచి వస్తున్నారు స్టార్స్, బట్ దే ఆర్ సెర్చింగ్ ఫర్ స్టార్స్. మూల గ్రామాలకు వెళ్ళి ఎక్కడెక్కడో నిజామాబాదు, ఆదిలాబాదు అన్ని ప్రాంతాలు తిరిగి అక్కడ ఎవడన్నా అద్భుతంగా వేస్తున్నాడా, మంచి పేస్ వేస్తున్నాడా, మంచి బ్యాటింగ్ చేస్తున్నాడా, ఇవన్నీ చూసి ఆ అకాడమీకి సంబంధించినటువంటి కోచెస్, బాంబే ఎక్కువ చేస్తున్నారు అటువంటివన్నీ, ముంబై ఫ్రాంచైజీ ఎక్కువ చేస్తున్నారు. ఆ క్రికెట్లో జరిగింది మిగతా స్పోర్ట్స్లో కూడా జరగాలి. అది వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు దొరుకుతున్నారు. ముంబై టీం నుంచి ఇంతమంది ఎందుకు వస్తారు అంటే మరి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వస్తారు. అలా చేస్తే ఎవరైనా వస్తారు. అలా చేసేవాళ్ళు ఎవరు? అసలు అథ్లెటిక్స్కి కానీ లేకపోతే ఫీల్డ్ ఈవెంట్స్కి కానీ పట్టించుకున్న నాదులేవుడు ఎవరు లేడు. అందువల్ల దీనికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఇంత అద్భుతంగా పరిపాలన చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం దీని మీద కాన్సన్ట్రేట్ కనుక చేస్తే ఇంకా
కనీసం నెక్స్ట్ ఒలింపిక్స్కి అయినా సరే ఇంకా అద్భుతంగా తయారు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎస్ కరెక్ట్. మీరు అన్నట్టుగా ఎస్ డెఫినెట్గా 2014 తర్వాత చాలా డిఫరెన్స్ వచ్చింది, కానీ వీఆర్ ఫార్ బిహైండ్. దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ సఫిషియెంట్. అంటే అప్పుడు అసలు పథకమే లేనటువంటి స్టేజ్ నుంచి మనం ఏదో ఒకటి సంపాదించే స్టేజ్కి ఎదిగాం. అది అప్రిషియేట్ చేయాల్సిందే, ఆ ఎఫర్ట్ మనం అప్రిషియేట్ చేయాలి. కానీ ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా చైనాకి మనకి, లేదా జపాన్కి మనకి, లేదా సౌత్ కొరియాకి మనకి, ఇతర ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఇతర దేశాలతో మనం కంపేర్ చేసుకున్నప్పుడు బడ్జెట్ ఒక్కడే సమస్య నేను అనుకోవడం లేదు. వాళ్ళకి మనకి వాళ్ళు ఎమర్జ్ అవుతున్నారు, మనం ఎమర్జ్ అవుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర సిస్టమే లేదు. సిస్టమ్ లేదు. ఇప్పుడు బడ్జెట్ మీరు ఎంతైనా ఇవ్వచ్చు, గవర్నమెంట్ ఎంతైనా ఇచ్చే అవకాశం ఉంది, కానీ దాన్ని వినియోగించుకునేటటువంటి కోచ్లు కావాలి, చిత్తశుద్ధి కలిగినటువంటి కోచ్లు కావాలి, ఇంపార్షియల్గా వాళ్ళని కరెక్ట్గా వాళ్ళ యొక్క వర్త ప్రకారం సెలెక్ట్ చేసుకునేటువంటి వాళ్ళు కావాలి, వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు కావాలి. అక్కడ మళ్ళీ అనేక రకాల దౌర్జన్యాలు, రకరకాల అంశాలు ఇవన్నీ కూడా దీంట్లో చోటు చేసుకుంటాయి. సరే, మహిళల విషయంలో మనం ఆల్రెడీ చూసాం, మనం రెజ్లింగ్ వ్యవహారంలో మనం చూసాం. ఇటువంటి పిచ్చి పాలిటిక్స్ అన్ని స్పోర్ట్స్లో ఉండకూడదు. మిగిలినది మీరు ఎక్కడైనా పెట్టుకోండి, కానీ స్పోర్ట్స్ విషయంలో పెట్టుకుంటే వ్యవస్థ ఎప్పటికీ కూడా అది రాణించదు, బాగుపడుతుంది. అలాగే ఇంకొక మైండ్ సెట్ కూడా ఇప్పుడు ఏంటంటే, చైనాలో ఇందాక మీరు చెప్పారు, చిన్నప్పటి నుంచే వాళ్ళు తీసేసుకుంటారు. అవును, అది ఏ స్థాయికి వెళ్తాడు అనేది పక్కన పెడితే, ఎస్ దీన్ని నేను కెరియర్గా తీసుకోవచ్చు అనేటువంటి ఒక ధీమా, ఒక నమ్మకం ఉంటుంది. అవును, ఇక్కడ ఎవరైనా స్పోర్ట్స్ని కెరియర్గా తీసుకోవాలని ఎవరికైనా అనిపించినా కూడా ఫస్ట్ రిజెక్షన్ ఎక్కడి నుంచి వస్తుందంటే పేరెంట్స్ నుంచి వస్తుంది. వీడు స్పోర్ట్స్కి వెళ్తున్నాడంటే వీడి జీవితంలో దేనికి పనికిరాడు అనేటువంటి ఒక ముద్ర వేసేస్తారు. 90% ఆఫ్ పేరెంట్స్ వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. సో అక్కడే పడుతుంది రిజెక్షన్. అంటే ఎందుకు కారణం ఏంటంటే, వీడు రోజు ఇప్పుడు మన దగ్గర ఏమున్నా ఏం లేకపోయినా రోజు వార్తలు వింటాం, పేపర్లు చదువుతాం, ఇట్లాంటివన్నీ చేస్తాం. దాంట్లో వీటన్నిటి గురించి రకరకాల ఆర్టికల్స్, స్టోరీస్ వస్తుంటాయి. వాడు అట్టా, వీడి ఇట్టా అయింది, వాడు ఇట్టా చేశాడు, ఈ కోచ్ అట్టా చేశాడు, లేకపోతే ఆ కోచ్ ఇట్టా చేశాడు, అసోసియేషన్ ఇట్టా చేసింది, ఇవన్నీ రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి. క్రికెట్ కొన్ని హైదరాబాద్లో బహుశా లెక్క పెడితే 2 లక్షల మంది పైచిలకే క్రికెట్ ఆడేవాళ్ళు, లీగ్స్ ఆడేవాళ్ళు ఉంటుంటారు. మరి వీళ్ళలో ఎంతమంది ఇండియన్ టీంకి సెలెక్ట్ అవుతున్నారు? ఇప్పుడు అది చూసిన వాడు ఏమనుకుంటాడంటే, న్యాచురల్గా నీ వెనకాల ఎవరో బిగ్ బాస్ కావాలి, నీకు పుష్ చేసేవాడు ఎవరైనా కావాలి, లీగ్స్లోంచి ముందు నేను రంజీ ఆడిచ్చేవాడు కావాలి, రంజీలో కూడా మళ్ళీ నిన్ను ప్రమోట్ చేసి నీకు మంచి స్థాయి, ఎక్కువ బౌలింగ్ వచ్చేట్టు, ఎక్కువ బ్యాటింగ్ వచ్చేటట్టు చూసేవాడు కావాలి. ఇట్లా అనేక రకాలైనటువంటి అంశాలన్నీ దీంట్లో తోడు చేసుకుంటాయి. ఇవన్నీ చదివిన వాడు, విన్నవాడు ఏమనుకుంటాడు న్యాచురల్గా, అరే మనం ఎంత చేసినా వాడు ఎట్టకు రాడరా, అవన్నీ కావాలి మనకు, అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటారు. ఎక్కడి నుంచో అజరుద్దీన్ కూడా స్ట్రీట్ లెవెల్లో ఆడినవాడే, మహమ్మద్ సిరాజ్ కూడా ఎక్కడి నుంచి వచ్చిన స్ట్రీట్ లెవెల్లో ఆడినవాడే. మహమ్మద్ సిరాజ్ని వాళ్ళు పట్టుకున్నారు, ఫ్రాంచైజీలు పట్టుకున్నారు వెతికి. మహమ్మద్ అజరుద్దీన్ని వాడు ఎక్స్ట్రాడినరీ స్కిల్ కాబట్టి ఎవరు ఆపలేకపోయారు. ఆ టైంలో అదృష్టం కలిసి వచ్చి కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. హిమాయత్ నగర్ నుంచి సైకిల్ మీద జిమ్ఖానా గ్రౌండ్ దాకా వెళ్ళి అక్కడ రహమద్ బేగ్ దగ్గర అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటూ చాలా కష్టపడ్డాడు. కానీ ఎక్స్ట్రాడినరీ స్కిల్ కాబట్టి అతన్ని ఆపలేకపోయారు. అంత ఎక్స్ట్రాడినరీ స్కిల్ అందరికీ రావాలంటే ఎట్లా వస్తుంది? వాడు సాన పెడితే వస్తుంది. కొంతమందికి ప్రతిభ కూడా పుట్టుకతో కొంతమందికి వస్తుంది ప్రతిభ, అది న్యాచురల్ ఫ్రాగ్రెన్స్, దాన్ని ఆపలేము. కానీ ప్రాక్టీస్ చేసి నేర్చుకునే ప్రతిభ కూడా ఉంటుంది, అది కూడా చాలా గొప్పదే. కానీ వాడికి దాని అవకాశాలు కావాలి కదా, దానికి అవన్నీ రాని పరిస్థితుల్లో వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? సాయి ఏం చేస్తుంది? ఎంతమందికి ఎన్ని చేస్తున్నాం మనం? లింబారాం మీకు గుర్తున్నాడో లేదో, లింబారాం అని అద్భుతమైనటువంటి ఆర్చర్ ఉండేవాడు, గిరిజనుల నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆ విల్లు బాగా లేక ఓడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. లాస్ట్ ఒలింపిక్స్లో మను బాకర్ కూడా అదే జరిగింది, పిస్టల్ ప్రాబ్లం వచ్చి. అందువల్ల అవి కాదు, వాళ్ళ టాలెంట్ని స్పాట్ చేయడం నెంబర్ 1, స్పాట్ చేసినటువంటి టాలెంట్ని సానబెట్టడం నెంబర్ 2, వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక సామాజిక వనరులని వాళ్ళకి కల్పించడం అనేది ఇంకా ప్రధానం. అవన్నీ వస్తే అప్పుడు వాడు వెళ్తాడు పైకి. అవన్నీ లేకపోతే వాడు ఎక్కడి నుంచి వెళ్తాడు? ఏం చేయగలడు వాడు అక్కడి నుంచి? ఇప్పుడు బ్యాంకులు, లేకపోతే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ, లేకపోతే రైల్వేస్ కానీ, ఇట్లాంటివన్నీ ఉద్యోగాలు ఇస్తాయి. కానీ ఏ స్థాయిలో ఇస్తాయి? మహేంద్ర సింగ్ ధోని లాంటి వాడిని ఫస్ట్ ఇచ్చింది టికెట్ కలెక్టర్ ఉద్యోగం. ఈ ఉద్యోగాలు ఇచ్చేది కూడా ఎప్పుడు ఒక స్థాయికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇస్తాయి, ఈ గ్రౌండ్ లెవెల్లో అవి కూడా ఇవ్వవు. వాడికి ఏముంది? వాడు పథకం గెలిస్తే ఆ తర్వాత వాడు పెద్ద గొప్పవాడు అయిపోతాడు, లేకపోతే ఏ పెద్ద బ్యాంకులో ఒకటి వాడికి ఉద్యోగం ఇస్తాయి, ఆనరీగా వాడి జీవితం వెళ్ళిపోతుంది, అది వేరే విషయం. కానీ అసలు వాడు స్థాయి రావడానికి ముందు వాడి మీద ఆశలు పెట్టుకున్న కుటుంబం ఉంటుంది, తల్లి తండ్రి, 2 చెల్లెళ్ళు, అక్కలో, వాళ్ళ పెళ్ళిళ్ళు గిళ్ళిళ్ళు, బాధ్యతలు, వీడు ఒక్కడే కొడుకు, ఏదో ఇట్లా ఏవో రకరకాల అంశాలు ఉంటాయి దాంట్లో. వాడికి దాన్ని ఇచ్చేవాడు ఎవడు? ఆ స్తోమతను కల్పించేవాడు ఎవరు?
అందువల్ల కెరీర్గా దాన్ని తీసుకోవడానికి చాలామంది వెనక భయపడడానికి కూడా కారణాలు ఉన్నాయి, పరిస్థితి ఉంది, సపోర్ట్ లేదు. అంతే కదా మరి. ఇప్పుడు మీకు ఈ పాలిటిక్స్ అన్ని చూసిన తర్వాత నేను ఇంత కష్టపడి ఇన్ని లక్షలు తగలబెట్టి వాడికి ట్రైనింగ్ ఇప్పిస్తా, ఇవన్నీ చేస్తా, తీరా వాడి రికమెండేషన్ ఉంటే కానీ వాడు పైకి వెళ్ళాడు. ఫ్యూచర్ ఏంటి అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. అంటే ప్రతి చోట రికమెండేషన్ అనే వ్యవస్థ ఎక్కడైతే ఉందో అక్కడ వాడికి ఇంకా డెవలప్మెంట్ అనేది ఉండదు. ఇంకా ఆ వ్యవస్థ పోవాలి. వాడు నిజంగా ఈ ఫీజ్ వర్తి హీ హ్యాస్ టు మూవ్ ఫార్వర్డ్. వాడిని సెలెక్ట్ చేయాలి ఖచ్చితంగా, అంతే. ఆ స్థితి నిష్పక్షపాతమైనటువంటి వైఖరి ఎప్పుడైతే వస్తుందో, క్రీడా విధానంలో వస్తుందో, అప్పుడు డెఫినెట్గా ఇండియా విల్ ఎక్సెల్. చివరిగా రాబోయే రోజుల్లో క్రికెట్, ఇందాక మనం అనుకున్నాం, క్రికెట్ మనకి ఎంత ఒక రిలీజన్ లాగా చూస్తారు. కామన్వెల్త్లో గతంలో పెట్టినట్టున్నారు ఒక టర్మ్కి, అవును, పెట్టే ప్రపోజల్ కూడా పెట్టి తీసేశారు. ఒలింపిక్స్లో ఏమైనా పెట్టే అవకాశం ఉందంటారా? 2028 పెడతారా? పెడితే మనకు మెడల్ రావడానికి 2028 ఒలింపిక్స్లో పెడతారు. ఇవాళ రాహుల్ ద్రవిడ్ కూడా దాని గురించి మాట్లాడాడు. ఇవాళ రాహుల్ ద్రవిడ్ కూడా అక్కడికి వెళ్ళాడు, ప్యారిస్ ఒలింపిక్స్కి. అక్కడ మనకు స్పెషల్గా ఇండియన్ ఒలింపిక్ విలేజ్ ఒకటి ఏర్పాటు చేశారు ఇండియన్ కంటింజెంట్ కోసం. అక్కడ రాహుల్ ద్రవిడ్ అదంతా చూసి ప్లేయర్స్ అందరితో మాట్లాడి అదంతా చేశాడు. ఆ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అడ్రస్ చేశాడు. అక్కడ ఎవరో అడిగిన క్వశ్చన్కి ఆయన చెప్పాడు 2028 ఒలింపిక్స్కి సంబంధించి ఇప్పటి నుంచే మా క్రికెటర్లు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. సో ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్. ఇట్ ఈస్ కన్ఫర్మ్. ఓకే, డెఫినెట్లీ అటు ఉమెన్ టీమ్ ఇటు మెన్ టీమ్ ఇద్దరు కూడా పథకాలు గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి 2028కి. ఓకే, ఎవరిబడి ఈస్ థింకింగ్ ఇన్ ద డ్రెస్సింగ్ రూమ్ అబౌట్ ఒలింపిక్స్. ఎందుకంటే దానికి ఉన్నటువంటి వాల్యూ వేరు కాబట్టి, ఒలింపిక్స్లో పథకం అంటే దానికి వచ్చే గుర్తింపు వేరు కాబట్టి, ఆ పోడియం మీద నిలబడి అక్కడ మెడల్ తీసుకుంటే దానిలో ఒక అద్భుతమైనటువంటి గొప్ప స్థితి కనిపిస్తుంది కాబట్టి ఆ స్థితిని పొందాలని అందరూ కూడా నిరీక్షిస్తున్నారని చెప్పాడు. కాబట్టి 2028లో క్రికెట్ విల్ బీ ఇన్ ద ఒలింపిక్స్. ఇట్స్ గుడ్ న్యూస్ ఫర్ అస్. సో ఫైనల్గా మిగతా విషయాలు ఎలా ఉన్నా కూడా ఈ స్పోర్ట్స్ విషయంలో మాత్రం మనం పక్క దేశాల నుంచి చూసి నేర్చుకోవాల్సింది. అందులో మనం నామోషిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదంటారు. చివరిగా ఏం చెప్తారు క్రీడాకారులకి? మీ ఫస్ట్ అన్నిటికంటే ముందు ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నువ్వు ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు మీలో ఫలానా టాలెంట్ ఉంది. ఎవరినైనా సరే వాళ్ళకి ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని ప్రోత్సహిస్తేనే వాడు దాంట్లో ఎక్సెల్ అవుతారు. అందుకని ఆ టాలెంట్ లేకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. అందువల్ల ఇతరికి ధైర్యం ఉండాలి, ఫస్ట్ ఈ పర్సన్కి ధైర్యం ఉండాలి, పేరెంట్స్ని ఒప్పించగలగాలి, దాంట్లో ఉండే కష్ట నష్టాలని ఫేస్ చేయగలగాలి. అవన్నీ చేయడానికి క్రీడాకారులు సిద్ధపడితే డెఫినెట్గా దే విల్ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. డోలాయమాన స్థితిలో ఉండకూడదు. నేను ఇచ్చేస్తే వస్తుందా, చేస్తే వస్తుందా, ఉద్యోగం చేసుకుంటే హాయా, ఈ డోలాయమాన స్థితిలో ఉంటే వాళ్ళు ఎవరు కూడా పైకి రావాలి. డెఫినెట్లీ దే హ్యావ్ టు డెడికేట్ దెమ్ సెల్ఫ్ టు ద కంట్రీ ఫర్ ద స్పోర్ట్స్. అలా చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళు అద్భుతమైనటువంటి స్థితికి వెళ్తారు. మనం చూసాం ప్రధానమంత్రి ఎంతమందితో ఫోన్లో మాట్లాడుతున్నారో, పథకం గెలవగానే ఆ అమ్మాయితో మాట్లాడి వెంటనే చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఆ స్థితి రావాలి. ఆ స్థితి రావాలంటే ముందు మనకి డెడికేషన్ ఉండాలి, మనం దానికి డెడికేట్ చేసుకోవాలి మనని. అలా చేస్తే ఇండియాదే ఫ్యూచర్. ఎందుకంటే ఇంత పెద్ద జనాభాలో పడుతున్న వాళ్ళు లేకపోలేదు, వాళ్ళకి తగిన ప్రోత్సాహం లేదు, టాలెంట్ కొదవలేదు, వాళ్ళకి అంకిత భావం వాళ్ళకి లేదు, లేదా ప్రోత్సాహం లేదు. భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళని వెనక్కి లాగేస్తున్నాయి. కాబట్టి అది పోతే ఆటోమేటిక్గా మనకు కూడా అగ్రస్థానంలో ఉండేటువంటి కెపాసిటీ మనకు కూడా ఉంది. దేర్ ఇస్ నో డౌట్. ఎస్, లెట్స్ బీ ఆప్టమిస్టిక్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి విషయాలు చెప్పారు. మంచి రోజులు రావాలని మనం కూడా ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. క్రీడల్లో ఎస్, భారత్ గడిచిన 10 సంవత్సరాల్లో కొంత పురోగతి సాధించింది, చెప్పుకోదగ్గ పురోగతి సాధించింది. కాకపోతే ఆసియా ఖండంలో కావచ్చు, లేకపోతే ఇతర దేశాలతో మనం పోల్చి చూసుకున్నప్పుడు చాలా వెనుకబడి ఉన్నటువంటి మాట వాస్తవం. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ఒక క్రీడా పాలసీని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తల్లిదండ్రుల ఆలోచన విధానంలో కూడా కొంత మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ చేస్తే కనుక తప్పకుండా భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో భారత్కి కూడా అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించగల సత్తా ప్లేయర్లు మన దగ్గర కూడా ఉంటారు. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ NH TV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.